తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. ఒక సినిమా విడుదలకు ముందే కోట్లలో డీల్. ఒక డైరెక్టర్ పేరు వింటేనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీ పడితే ఇది రూమర్ కాదు, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ₹650 కోట్ల నెట్ఫ్లిక్స్ డీల్ టాక్ వెనుక ఉన్న అసలు కథ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్ వారణాసి చుట్టూ తిరుగుతున్న భారీ బిజినెస్ స్టోరీ గురించి. రాజమౌళి బ్రాండ్ పవర్. ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందనే నమ్మకం మార్కెట్లో ఉంది. ఆయన ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన క్షణం నుంచే డిస్ట్రిబ్యూటర్లు, బిజినెస్ వర్గాలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఈ సినిమా రైట్స్ ఎవరి చేతికి వెళ్తాయి? ఇదే రాజమౌళి క్రేజ్. వారణాసి ప్రాజెక్ట్ అంటే ఏమిటి? వారణాసి పేరు వింటేనే హిస్టరీ, మిస్టరీ, గ్రాండియర్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక భారీ స్కేల్ ప్రాజెక్ట్గా ప్లాన్ అవుతోందని ఇండస్ట్రీ టాక్. భారీ సెట్స్, టాప్ లెవెల్ వీఎఫ్ఎక్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రొడక్షన్ వాల్యూస్. మొత్తానికి ఇదొక పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ అన్నట్టే. బడ్జెట్ విషయానికి వస్తే సుమారు 700 కోట్ల వరకు ఖర్చయ్యే సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇండియన్ సినిమాల్లోనే ఒక అరుదైన స్కేల్. నెట్ఫ్లిక్స్ 650 కోట్ల డీల్ టాక్. ఇక్కడే అసలు షాకింగ్ న్యూస్. ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాటేంటంటే, ఈ సినిమాకి డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ 650 కోట్లు ఆఫర్ చేసిందట. ఒకసారి ఆలోచించండి, థియేటర్ రిలీజ్కి ముందే డిజిటల్ రైట్స్కే ఇంత పెద్ద మొత్తం అంటే ఆ ప్రాజెక్ట్ మీద ఎంత నమ్మకం ఉందా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. నెగోసియేషన్ స్టేజ్లో ఉండొచ్చు, లేదా ఫైనల్ టాక్ కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్: ఈ సినిమా డిజిటల్ మార్కెట్లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతోంది అనే హైప్ రియల్. 8 వారాల థియేటర్ విండో స్ట్రాటజీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలి అనే ప్లాన్ ఉందట. దీనర్థం చాలా సింపుల్: మేకర్స్ ఫస్ట్ ప్రయారిటీ పూర్తిగా థియేటర్ ఎక్స్పీరియన్స్. ముందు బిగ్ స్క్రీన్, తర్వాతే డిజిటల్ అనే క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఇది వాళ్ల కాన్ఫిడెన్స్ని చూపిస్తోంది. ఇండియన్ సినిమాకి దీని ఇంపాక్ట్. ఈ డీల్ నిజంగా క్లోజ్ అయితే ఇది ఒక్క సినిమా సక్సెస్ కాదు, ఇది ఇండియన్ సినిమా మార్కెట్ పవర్కి గ్లోబల్ లెవెల్ ప్రూఫ్. ఇప్పటివరకు ఇలాంటి భారీ డిజిటల్ డీల్స్ అంటే హాలీవుడ్ సినిమాల గురించే మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు మన కంటెంట్ కూడా అదే రేంజ్లో గ్లోబల్ ప్లాట్ఫామ్స్ని అట్రాక్ట్ చేస్తోంది. ఇది ఒక క్లియర్ సిగ్నల్: మన కథలు, మన విజన్, మన స్కేల్ ప్రపంచ స్థాయిలో నిలబడగలవు అనే ప్రూఫ్. హైప్ వర్సెస్ రియాలిటీ. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఇవన్నీ ఇప్పటికి ఇండస్ట్రీ టాక్ మాత్రమే. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనంతా వెయిట్ చేయాల్సిందే. హైప్ ఉండాలి, కానీ కంటెంట్ మీద నమ్మకం ఉండడం ఇంకా ముఖ్యం. రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉండడం సహజమే. బిగ్ పిక్చర్. నిజంగా వారణాసి ఈ స్థాయిలో డీల్ చేస్తే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ మూమెంట్ అవుతుంది. ఒకవైపు థియేటర్లు, ఇంకోవైపు గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన సినిమాలు కొత్త ఎత్తులకు వెళుతున్న టైం ఇది. ఇది కేవలం ఒక సినిమా కథ కాదు, ఇది ఇండియన్ సినిమా ఎదుగుదల కథ. మీకేమనిపిస్తోంది? నిజంగా నెట్ఫ్లిక్స్ 650 కోట్ల డీల్ క్లోజ్ చేస్తుందా? వారణాసి కొత్త రికార్డ్స్ సెట్ చేస్తుందా? మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్: ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రోత్సాహం.